సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో వందనాలు. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద పలికిన 7వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని నేను చదువుతాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇచ్చిన మాటను బట్టి దేవుడు మనతో దిగివచ్చి మాట్లాడున్నా కదా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి, జీవాధిపతిని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయా ఈ దినము మా మధ్యన సంచారం చేస్తున్న ఆయన ప్రభువా, అయా నాయన మీరు దిగి వచ్చి మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయా చదవబడిన లేఖన భాగంలో నుంచి తండ్రి మీరు దిగి వచ్చి నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి తండ్రి. అయా మాకు అర్థమయ్యే రీతిలో నాయన ప్రభా మీరు వచ్చి నాయన ప్రభా బోధించమని వేడుకొనుచున్నాను. అయ్యా మీరు మాట్లాడుతున్నప్పుడు వినబుద్ధిని మాకు కలగ చేయండి, గ్రహించే మనసును మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీవు సంచారం చేస్తున్నప్పుడు నిన్ను చూసే కన్నులను మాకు దయచేయమని వేడుకుంటూ అల్పుడునైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని దిగివచ్చి నాతోనూ మా అందరితోనూ మాట్లాడాలని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం 2 భాగాలుగా విభజించుకుందాం. ఒకటి ఏంటంటే నా దేవా అనే దాన్ని ఒక పాయింట్ గాను, నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేది ఒక పాయింట్ గాను మనం ధ్యానం చేద్దాం. మనము మొదటి పాయింట్ మనం చూసినట్లయితే నా దేవా అనే వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు పలుకుతున్న మాట. ఒక ప్రభువు ఇంకొక ప్రభువుతో, అంటే ఒక దేవుడు ఈ వచనాన్ని పట్టుకుని చాలా మంది కూడా ఏంటంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాదు కనుకనే మళ్ళా ఏం పిలుస్తున్నాడు, దేవా అని ఇంకొక దేవుడిని పిలుస్తున్నాడు అనేసి చాలా మంది వివాదానికి కారణం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడు మనం మనిషిని ఇంకో మనిషి అని పిలిచినంత మాత్రాన్ని అవతల వ్యక్తి ఏమవకుండా ఉండడు, మనిషి కాకుండా పోడు. అలాగే దేవుడు కూడా తనలో ఉన్న ఇంకో భాగాన్ని ఏమని పిలుస్తున్నాడు, నా దేవా అని పిలుస్తున్నాడు. కీర్తనకారుడు కూడా ఇదే విషయాన్ని ఒక ప్రవచన రూపకంగా చెప్పాడు. 22వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తాడు. చూడండి, కీర్తనలు 22వ అధ్యాయము, నా దేవా నువ్వు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రియ సహోదరులరా, కీర్తనాకారుడు చాలా కీర్తనలో కూడా దేవుణ్ణి ప్రస్తావిస్తున్నాడు. ఏమంటే నా దేవా అని ప్రస్తావిస్తున్నాడు. సర్వసాధారణంగా నాది అనేది మనకి ఎప్పుడు అనిపిస్తుంది, మన సొంతం అయినప్పుడు. సొంతం కాని దాన్ని నాది అని మనము అనం. అలాగే కుటుంబ జీవితంలో మనం చూసుకుంటే నా భార్య అంటాం, అవునా కదా? ఏమంటామండి, నా భార్య. అలాగే ఇంకొకటి ఏమంటాం, నా పిల్లలు, నా భర్త. అందుకనే ఎఫెసీ పత్రికలో ఈ కుటుంబ జీవితాన్ని గూర్చి ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు అపోస్తుడైన పౌలు. పెళ్లి ప్రసంగాలకు మనం చదువుతూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఈ మర్మము గొప్పది. ఏ మర్మము అంటే ఒక భార్య భర్తలు అనుబంధాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏంటంటే ఒక భార్య ఎలాగైతే భర్తని నా భర్త అని ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తుందో, ప్రతి విషయము భర్త మీదే భార్య ఎలా డిపెండ్ అవుతుందో బాగా గమనించాలి. ఒకవేళ భర్త పెళ్ళైన తర్వాత ప్రియ సహోదరులరా, ఒక బయటకు వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ కావాలండి? భర్త పర్మిషన్ కావాలి. ఒకవేళ తనకి ఏదైనా అవసరత ఎవరు తీరుస్తారు? భర్తే తీరుస్తాడు. ఎందుకు భర్తే తీరుస్తాడు? తల్లిదండ్రులు ఎందుకు అడగదు అంటే, ఇక తల్లిదండ్రులు లేరు, ఎవరున్నారు? నా భర్త.
అలాగే ప్రియ సహోదరులారా, మనము కూడా సార్వత్రిక క్రీస్తు సంఘము కూడా క్రీస్తుకి ప్రదానము చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. కొరింథీ పత్రికలు మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు, మీరు క్రీస్తుకు ప్రదానం చేయబడితిరి. చూడండి, కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడికే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని అంటాడు. అంటే క్రీస్తుకు ప్రదానము చేయబడిన మనము ఎలా ఉండాలి అంటే, ప్రతి దానికి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ప్రతి విషయంలోనూ దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అంతేగాని మనము ప్రతి దానికి సనుగు అనేది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇక్కడ వచ్చినా, భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యతంగా ఎలాగ అడుగుతారో, ఒకరి అవసరతలు ఒకరు ఎలా తీర్చుకుంటారో, అలాగే మనము దేవుని మీద డిపెండ్ అయినప్పుడు ప్రియ సహోదరులారా, దేవుడు కూడా మనకు దిగి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు రాసిన 1 సమూయేలు 7వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. ఒక విషయాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ఏంటంటే, ఇక్కడ జరిగిన సిచ్యువేషను, ఇశ్రాయేలీలు జనాంగము ఐగుప్తీయుల చేతిలో ఓడిపోతూ ఉన్నప్పుడు వీరు అన్య దేవతల వైపు తిరిగి దేవుణ్ణి విసర్జించినట్లుగానే అన్ని దేవతలను ఆశ్రయించి వాళ్ళకి పూజలు చేస్తూ కూడా వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు నిలవలేకుండా ఉండినప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తే వీళ్ళు యేసు వైపు తిరిగిన వెంటనే గొప్ప కార్యం చేస్తాడంట. చూడండి, 7వ అధ్యాయంలో చూడండి, 8వ వచనంలో చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దనే సమూయేలు వద్ద వచ్చి మనవి చేసిరి. ఇంకా 6వ వచనంలో చూసినట్లయితే, వారు మిస్పాలో కూడి కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉంది యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనేది. అంటే దేవుని సన్నిధిలో ప్రియ సహోదరులరా, మనము దేవుని వైపుకు తిరిగినప్పుడు, మా దేవుడే నాకు దిక్కని మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన పక్షమున యుద్ధం చేయ సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రియ సహోదరులారా, మనము బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభులు వారి వలెనే మనం ఏం చేయాలి అంటే, తండ్రి యొక్క విజ్ఞాపన చేయాలి. మనకి మొదటి గురువు తల్లి అని చెప్తూ ఉంటారు. మన భక్తి జీవితంలో మన గురువు అంటూ ఎవరన్నా మాదిరిగా పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు, ఆ తర్వాత ఆయనను అనుసరించి నడుస్తున్న ప్రవక్తలను మాదిరిగా పెట్టుకుని మనము నడవాలి. అలాగే 2వ విషయానికి మనం వచ్చినట్లయితే, 2వ పాయింట్లో, నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది చాలా గూఢార్థం కలిగిన వాక్యం. నన్నెందుకు చెయ్యి విడిచితివి. దేవుడు చెయ్యి విడవకపోతే మనకి ఏముండదంటే రక్షణ భాగ్యము ఉండదు. దేవుడు ఎప్పుడు చెయ్యి విడుస్తాడు? చెయ్యి విడిచినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి చూసినట్లయితే ప్రియ సహోదరులరా, దేవుడు గనక ఒకసారి ఒక భక్తుని జీవితంలో చెయ్యి విడిచాడు. ఆ భక్తుని పేరేంటంటే యోబు. యోబు జీవితంలో సాతానుతోటి ఒక సంభాషణ జరిగినప్పుడు యోబును గూర్చి ఎంత అంటే దేవుడికి ఎంత నమ్మకం ఉంటే యోబు మీద ఆ బెట్టింగ్ సాతానుతో కాయగలడు? అవునా కాదండి? దేవుడు చెయ్యి విడవాలి అంటే నీకు నాకు అంటూ ఒక స్టేటస్ ఉండాలి. విశ్వాస జీవితంలో పరిపక్వమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ చెయ్యైనా నా చెయ్యైనా విడవగలుగుతాడు. దేవుడు చెయ్యి విడిచినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ప్రియ సహోదరులరా, అన్ని
కూడా ఏమైపోతాయి? తారుమారు, పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి. అప్పటి వరకు ప్రేమించిన వాళ్ళే ఎలా దూషించే మాటలు. అయ్యో నేనేం తప్పు చేశాను అని మనం అనుకుంటూనే ఉంటాం, కానీ మనకు అర్థము కాని పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రియ సహోదరులారా, మనము దేవుని చెయ్యి విడిచిపెట్టకూడదు, దేవుని చెయ్యి విడిచిపెట్టకూడదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏ విధంగా అంగీకరింపబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపబడదు వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెయ్యి విడవడానికి, తండ్రి అయిన దేవుడు యేసయ్య చెయ్యి విడవడానికి ముఖ్య కారణము ప్రియ సహోదరులరా, మనమందరి రక్షణ ఒక కారణమైతే, ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చేసి ఇవ్వడంటే తెలుసండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపబడిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, ఏమి కలిగి ఉండాలంటే భయము భక్తి, ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునితో ఏం చేయబడతామంటే అంగీకరించబడతాం. అనేక విషయాల్లో మనం చనిపోవలసి పరిస్థితి వస్తుంది. ఇందాక పాస్టర్ గారు చెప్పిన వాక్యంలో మనము సిలువను చూసి నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు సిలువ అనుభవం అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది. బాగా నచ్చిన విషయాలు, బాగా నచ్చిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, కొంతమందికి స్వీట్లు బాగా ఇష్టం. ఆ స్వీట్లు బాగా ఇష్టమైన వాడు షుగర్ పేషెంట్ అనుకోండి, ఏం చేస్తాం? షుగరు పొరపాటున స్వీట్ తినేస్తే ఏమవుతుంది? వీడికి చనిపోతాడు. వీడికి ఆ సిలువ ఏంటంటే ఆ షుగర్, ఆ స్వీట్ చూసినప్పుడు తినాయాలన్న ఆ యొక్క కోరిక అనేది దాన్ని చంపుకోవటమే సిలువ అనుభవం. మనకి నచ్చిన విషయాలు దేవుని వద్దన్నాడు కనుక నేను చేయను, దేవుడు వాక్యము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కనుక నేను చేయను అన్న కమిట్మెంట్ తోటి ప్రియ సహోదరులారా, విశ్వాస జీవితంలో యేసును చూస్తూ మనం ముందుకు నడిచినప్పుడు మనం ఎలాగా అంటే యేసయ్య ఏ విధంగా అంగీకరించబడ్డాడో మనం కూడా అంగీకరింపబడతాం. చూడండి, ఒక్కసారి ఆ మరణము అయిన తర్వాత, ఏమండి, ఈ రోజు గడిచిన తర్వాత, లేక సిలువ మరణము పొందిన తర్వాత యేసయ్య యొక్క స్టేటస్ ఎలాగుందండి? ఎవరన్నా ఇప్పటికి కానీ ఎవరన్నా ఆయన టచ్ చేయగలరా? ఎవరన్నా ఆయన ఎదుర్కోగలరా? సాతానుడు సైతము గడగడ వణుకుపోతున్నాడు. అంత శక్తివంతులము మనము కావాలి అంటే నీ చెయ్యి దేవుడు కంపల్సరీ ఒక పరిస్థితుల్లో విడిచిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి హల్లెలూయా? ఎందుకు మన చెయ్యి దేవుడు విడిచిపెట్టేదే మంచిదా? చూడండి, హెబ్రీ పత్రిక ఒక విషయం ఇక్కడ చెప్తాడు. 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతోనూ కిరీటము ధరించిన వానుగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. యేసు మరణము పొందకపోతే ఆయన ఈ విధంగా మనము చూస్తామా? చూడలేము. యేసు మరణము పొందినంత వలన ఆయన్ని ఎలా చూస్తున్నామంటే మహిమా ప్రభావములో ధరించిన వాడిగా. యేసుక్రీస్తు ప్రభుల వారు యోబు చెయ్యి విడిచిపెట్టకపోతే ఏమైందండి? మనకు ఒక రహస్యం తెలియకుండేది. ఏంటా రహస్యం అంటే, పరలోకంలో ఒక సభ జరుగుతుంది, అక్కడికి అంతా దేవదూతలు వస్తారు, ఇలా కూడుకుంటారు అన్న విషయం మనకి తెలియదు. దేవుడు ఎప్పుడైతే యోబుని పరీక్షించి యోబు గెలిచిన తర్వాత యోబు స్టేటస్ ఏంటంటే రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు దేవుడు చెయ్యి విడిచిపెట్టే అంత
సామర్థ్యము మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ దినం మాట్లాడుతున్నాడు. మనం విశ్వాస జీవితంలో పరిపక్వమైన స్థితిలో మనం ఉండాలా. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణం పొందిన తర్వాత మహిమ ప్రభావంతో ఎలాగైతే ఆయన కనిపించారో, మనం ఆయనని ఏ విధంగా అయితే చూచుతున్నామో మనందరినీ కూడా దేవుడిని మనం ఏం చేయించాలంటే యోబు గెలిపించినట్లుగా మనము కూడా ఎవరిని గెలిపించాలి? దేవుణ్ణి గెలిపించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని గెలిపిస్తే మనము ఇండైరెక్ట్ గా ఎవరిని గెలిపించాలి? దేవుణ్ణి గెలిపించాలి. శోధనలు వచ్చినాయని చెప్పి మనము దాన్ని బట్టి కృంగిపోవటం కాదు. దేవుడు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? జయించు వానికి ఏమిస్తానన్నాడండి? జీవ కిరీటం ఇస్తానన్నాడు. మనందరము జయశైలులుగా మనందరం జీవ కిరీటాన్ని పొందుకోవాలి అంటే ఏదో ఒక దినాన్న మనము కూడా ఏం చేయబడతాం? విడువబడతాం. అప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రసాదని చెప్తూ ఉంటారు 2 న్యాయాలు. ఏంటి? ఒకటి ఏంటది? మార్జాలము, ఇంకోటి మర్కటం. మార్జాలం అంటే మార్జాలం అంటే పిల్లి న్యాయము అంటే యేసయ్య చెయ్యి పట్టుకున్నట్టే, అదొద్దు మనకి. కానీ యేసయ్య చెయ్యి విడిచేది కోతి న్యాయం. దేవుడు ఒకవేళ చెయ్యి విడిచిపెట్టేశాడు అని మనకు అనిపించినా కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వస్వము కోల్పోయినా సరే నువ్వు దేవుణ్ణి దూషించు అంటే ఏమన్నాడు? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు. మనము దేవుని చేత మేలును అనుభవింప తగుదుము కానీ కీడును అనుభవింప తగమా? అంటే మనకి ఎన్ని పరీక్షలు ఎందుకు అంటే, దేవుడు నీకు ఎందుకు చెయ్యి విడివలసి వస్తుంది అంటే మన కోసమే. నీకు ఒక జీవ కిరీటం ఇవ్వాలంటే నీకు ఒక ఏమో ఉండాలి? ఒక క్వాలిఫికేషన్ ఉండాలా. ఇప్పుడు IAS పోస్ట్ ఇవ్వాలంటే, కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలంటే అదేం చేయాలా? గ్రూప్స్ లో పాస్ అవ్వాలి. పాస్ అవ్వకుండా కలెక్టర్ పోస్ట్ రాదు నీకు. అలాగే ఒక జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక ఆ జీవ కిరీటాన్ని నీకు ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి అంటే జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నిన్ను చెయ్యి విడవాలి అంటే నీలో ఏముండాలంటే దేవుడికి నమ్మకం రావాలి ఫస్ట్. ఎస్, ఈ నా కుమారుడు నా కొరకు ఎన్ని బాధలైనా భరిస్తాడు, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. యేసుక్రీస్తు మిగిల్చిన కొన్ని కార్యాలని ఇతను చేస్తాడు అని ఎవరు ఎన్నుకున్నాడు? పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. పౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రియ సహోదరులారా, పౌలు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో, బ్రతుకుదను అన్న ఆశ లేకుండా అంత కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా యేసయ్యను నేను విడవను అన్న నిశ్చయత నీకు వచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? నీ చెయ్యిని విడిచిపెడతాడు. యేసయ్య తన చేతిని విడిచిపెడతాడు. అయినప్పుడు కూడా మనము దేవుని మీద డిపెండ్ అయినప్పుడు, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు మనందరి కొరకు దేవుడు ఏముంచుతానంటున్నాడంటే జీవ కిరీటము మన కొరకు ఉంచుతానంటున్నాడు. చూడండి ప్రియ సహోదరుల, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జయించాడు, ఎల్లి తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నాడు. ఇది కరెక్టా కాదా? దేవుడు చెయ్యి విడిచినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు జయించారా లేదా? జయించారు. అలాగే ఏమంటున్నాడంటే, ఆ ప్రకారమే నేను జయించి ఉన్న ప్రకారమే జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిత్తును. నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి అంటే దేవుడు నిన్ను చెయ్యి విడిచేసినా సరే, యేసుక్రీస్తు ప్రభులు వారు చూపిన అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే మనము రేపొద్దున ఆయన సింహాసనం మీద కూర్చుండగలుగుతాం. మనందరితో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు ఒకే ఒక మాట. మనకి పరిస్థితులు ఏ విధముగా వచ్చినా కూడా మనము ఒకవేళ దేవుడు నన్ను చెయ్యి విడిచేసాడు అన్న స్పృహ మనకు కలిగినప్పుడు మరీ జాగ్రత్తగా
మనము దేవుణ్ణి హత్తుకున్నప్పుడు మనం కూడా దేవుని సింహాసనం మీద ఆశీనులు అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, జీవాధిపతి, అయా విత్తబడిన వాక్యము నాయన ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి. అయా మేము నాయన ప్రభా నీ అడుగు జాడల్లో నడిచినప్పుడు మా ముందు వచ్చిన ప్రతి పరిస్థితుల్లోనూ నాయన ప్రభా నీకు మాదిరిగా మేము నడిచినట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి హల్లెలూయా.